ఆఖరి ఊపిరి వరకు ఉపకారం చెయ్యడం నేర్చుకో. అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు. కురు పుణ్యం అహోరాత్రం అంటుంది శాస్త్రం. ఉపకారం చేయడానికి ఇది రాత్ర, ఇది పగల అని ఆలోచించకు. ఆయుర్దాయం ఈశ్వరుడిచ్చాడు, చేసే అవకాశం ఇచ్చాడు, అవకాశం విడిచిపెట్టకు. నీకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో అది సమాజ ప్రయోజనం గురించి వీక్షించు. నీకు 4 మాటలు చెప్పగలిగిన శక్తినిస్తే 4 మంచి మాటలు చెప్పడానికి వెనకాడకు. ఎంత కష్టమైనా పడి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పు. అందుకు రాజోపచారాలు వచ్చాయి. సంగీతం మీరు చూడండి, దేవాలయంలో పూజ అయిపోయిన తర్వాత గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి, ఇవన్నీ ఉంటాయి. కారణం ఏమిటంటే నృత్యం వచ్చిన వాళ్ళు 10 మంది ముందు నృత్యం చేస్తారు. అట్లాగే వాద్యం మ్రోగించడం వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద పూజలు జరుగుతున్నప్పుడు వచ్చి వాద్యం మ్రోగిస్తారు. కంచి కామకోటి పీఠాధిపతులు చాతుర్మాస్యం చేస్తూ ఉంటే లబ్ధప్రతిష్ఠులైనటువంటి విద్వాంసులు, వాళ్ళ తేదీ దొరకడం కష్టం. అటువంటి విద్వాంసులు వాళ్ళంతట వాళ్ళుగా బయలుదేరి వచ్చి ఒక్కొక్క రోజు చంద్రమౌళీశ్వరుడు ముందు సంగీత సేవ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళంతట వాళ్ళు బయలుదేరి వస్తారు, వచ్చి సంగీత సేవ